నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ రాజేష్. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాబాయ్ హత్య కేసు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే ఆ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి సాక్షులందరూ కూడా ఒకరొకరు చనిపోతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ వివేక కూతురుగా ఉన్నటువంటి సునీత కూడా ప్రాణహాని ఉందనే ఒక కొత్త అంశం తెర మీదకి వస్తోంది. మరోవైపు తాజాగా పులివెందుల కోర్టు కూడా ఇవాళ పిటిషన్ ని కొట్టేసినటువంటి పరిస్థితి, పోలీసులకు షాక్ ఇచ్చినటువంటి నేపథ్యం. సో అసలు వివేక హత్య కేసులో ఏం జరుగుతోంది, తదుపరి విచారణ ఏ విధంగా సాగే అవకాశం ఉంది, నిజంగానే సునీతకు ప్రాణహాని ఉందా, మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, వైఎస్ వివేక హత్య కేసు తీవ్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దుమారం రేపింది. మరోవైపు ఖచ్చితంగా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనే అంశం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు పిఏ కృష్ణారెడ్డి ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన తర్వాత ఇవాళ చాలా మంది దాంట్లో మర్డర్లకి గురవుతున్నటువంటి పరిస్థితి, సాక్షులందరూ ఒకరొకరుగా మట్టు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో సునీతకు ప్రాణహాని ఉందనే అంశం తెర మీదకి వస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి, నిజమేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గడిచిన కొన్ని సంవత్సరాలుగా నలుగుతూ ఉండి బయటికి తేలని అంశం ఏంటంటే బాబాయ్ హత్య కేసు. హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి వెలుగులోకి వాస్తవాలు రావట్లేదు. ఒకటి. రెండో అంశం, స్వయంగా సొంత బాబాయ్ హత్య జరిగితే జగన్ రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటే కుటుంబ సభ్యులే బాబాయ్ హత్య చేయించింది జగన్ రెడ్డి లేదా అవినాష్ రెడ్డి అని స్వయంగా ప్రకటనలు ఇచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్న సందర్భం మనం చూసాం. ప్రజలందరికీ తెలుసు, కుటుంబ సభ్యులందరికీ తెలుసు, చెల్లికి తెలుసు, తల్లికి తెలుసు, సునీతకి తెలుసు, అందరికీ తెలుసు. ఇట్లా వేళ్లు చూపిస్తూ ఉంటే బాబాయ్ హత్య విషయంలో జగన్ రెడ్డి వైపు, అవినాష్ రెడ్డి వైపు వీళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు గవర్నమెంట్లో ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారనేది ఒక అనుమానాస్పదమైన విషయం. ప్రజల్లో ఆలోచిస్తున్నారు ఏం జరుగుతూ ఉండొచ్చని. రెండో అంశం, అనుకోకుండా అనూహ్యమైన పరిణామాలు మనం ఒకసారి ఈ కేసులో పరిశీలించినట్టయితే, నిష్పక్షపాతంగా ఆలోచించినట్టయితే, బాబాయ్ హత్య జరిగిన సందర్భంలో హత్యకి కనెక్ట్ అయ్యి ఉన్నవాళ్ళు, ఆ హత్య సందర్భంలో ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళు లేదా సాక్షులు ఒకరి తర్వాత ఒకరు చనిపోవటమా, యాక్సిడెంట్లో చనిపోవటమా లేదా వేరే రకంగా మాయమైపోవటమా జరుగుతున్న సంఘటనలు సీరియస్గా మనకి చూస్తూ ఉన్నాం. ఆర్థిక నేరస్తుల ఫిలాసఫీ ఏంటంటే సాక్ష్యాన్ని ఉంచనివ్వకూడదు, సాక్ష్యం క్లోజ్ చేయాలి, ఉండకూడదు అనేది వాళ్ళ ఫిలాసఫీ. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ పరంపరలో భాగంగా డ్రైవర్ ఒక అతను చనిపోయాడు. ఆ రోజు హత్య జరిగినప్పుడు హైదరాబాద్ నుంచి 2 ప్రముఖ వ్యక్తులు పెద్ద తలకాయలు కారులో హత్య జరిగిన సంఘటన తెలియగానే వెంటనే హైదరాబాద్ నుంచి పులివెందులు వెళ్ళారు. ఆ రోజు మార్నింగ్ వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ రకరకాల పెద్ద వ్యక్తులతో ఫోన్లో జర్నీ టైం అంతా మాట్లాడారు. అది ఒక డ్రైవర్ మాత్రమే విన్నాడు. పులివెందులు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఆ డ్రైవరు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దస్తగిరి ఆయన ఓపెన్గా చెప్పాడు ప్రాణహాని ఉందని, వాచ్మెన్ ఓపెన్గా చెప్పాడు ప్రాణహాని ఉందని. తర్వాత ఇంకా 2 చనిపోయారు. మూడోది, ఈయన జగన్ రెడ్డికి సొంత కుటుంబంలో ఫ్యామిలీ మెంబరు అభిలాష్ రెడ్డి, అభిషేక్ రెడ్డి ఒక అతను డాక్టర్ ఉండే. ఆ డాక్టర్ గారు న్యూరో సిటీ హాస్పిటల్లో చనిపోయారు. ఆ హాస్పిటల్ జగన్ రెడ్డి గారికి సంబంధించిన హాస్పిటల్. ఆ యంగ్ డాక్టరు ఒకప్పుడు జగన్ రెడ్డి గారి వ్యూహం ఏంటంటే ఆ అవినాష్ రెడ్డి కనుక కోర్టులో కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్తే ఆయనను సబ్స్టిట్యూట్ చేయడానికి ఈ డాక్టర్ని పెడదామని అనుకున్నారు. అంత కుటుంబ సభ్యుడు పులివెందుల్లో బాగా స్ట్రాంగ్ బేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసిన యంగ్ డాక్టరు వింత జబ్బుతో సడన్గా ఎందుకు చనిపోయాడో తెలియట్లా. విషయం మనం ఒక్కసారి విశ్లేషించినట్టయితే ఆ డాక్టర్ గారు బాబాయ్ చనిపోయినప్పుడు చనిపోయారని నిర్ధారణ అయిన తర్వాత ఎవరో ఆదేశాలు ఇచ్చిన మీదట ఆ చనిపోయిన మనిషికి తలకి కుట్లేశాడు. అది లీగల్గా కరెక్ట్ కాదు, ఎథికల్గా కరెక్ట్ కాదు, మోరల్గా కరెక్ట్ కాదు, ఏ విధంగా చూసినా కరెక్ట్ కాదు. మరి ఆ విధంగా చేసిన అతను బయటకు వచ్చి పొరపాటుని చెప్పాడు. ఆ తర్వాత అతనికి వింత జబ్బు వచ్చింది, హాస్పిటల్లో చనిపోయాడు. ఈ పరంపర ఇట్లా కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడు అందరూ ఆలోచించేది, కుటుంబ సభ్యులు భయపడేది, తల్లి కానీ చెల్లి కానీ మిగతా వాళ్ళంతా భయపడేది ఏంటంటే సునీత వేర పోరాటం చేస్తుంది బాబాయ్ హత్యలో కేసులో వెలుగు తీయాలి వాస్తవాలని. ఇంత వీరోచితంగా పోరాడుతుంది. మరి అటువంటప్పుడు ఈ వరుస సిరీస్ ఆఫ్ మాయమవటం హత్యలో జరుగుతున్న నేపథ్యంలో ఆ కనెక్షన్ ఉన్న వాళ్ళంతా చనిపోతా ఉంటే సునీత గారికి ఏమన్నా ప్రాణహాని ఉందా అనేది క్వశ్చన్ ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే బాబాయినే హత్య చేయించగలిగినప్పుడు సునీతని మాయం చేయడం, హత్య చేయడంలో ఆ కుటుంబానికి, ఆ పెద్ద మనుషులకి పెద్ద గొప్ప విషయం కాదు. ఈ సునీత గారి కేసు ఇందాక మీరు ప్రస్తావించినట్టు పులివెందుల్లో ఎందుకు కొట్టేశారంటే హైకోర్టులో పై లెవెల్లో కోర్టులో విచారణలో ఉంది కాబట్టి కింద స్థాయి కోర్టులో డెసిషన్ తీసుకోము, అక్కడి నుంచి డెసిషన్ రానివ్వండి అని అన్నారు, అందుకని తీసేశారు. సో ఈ పరంపర నేపథ్యం, ఈ హత్యా రాజకీయాలు నేపథ్యంలో వీళ్ళు చేసిన అవకతవకలన్నీ గతంలో చూసినట్టయితే ఈ కుటుంబంలో ఉన్న కలతలు లేదా కుటుంబంలో ఉన్న భిన్నాభిప్రాయాలు, ఈ పంచాయతీలు ఇవన్నీ చూసినట్టయితే
అక్కడ మొత్తం విషయం తెలిసింది సునీతమ్మకి, అమ్మకి, షర్మిలకి. సో వీళ్ళల్లో ప్రాణహాని ఉందో అన్న ఆందోళన కుటుంబ సభ్యుల్లో మొదలైంది. గతంలో ఇదే షర్మిల మీద, తల్లి విజయం మీద కూడా సేమ్ ఇలాంటి ఆరోపణలు వచ్చింది. ప్రాణహాని ఉంది, అందుకని వాళ్ళు ఎన్నికల టైంలో కొంత అబ్స్కాండ్ అవ్వడానికి కూడా కొంత స్కోప్ ఉంది. విదేశాలకు కూడా వెళ్ళిపోయారు. గతంలో ఈ విషయం తెలిసిన తర్వాత తల్లి గారు 3-4 నెలలు ఇండియాలో లేకుండా బయటికి వెళ్ళిన సందర్భం. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులే బయటికి వ్యక్తం చేస్తున్నారు, ఏమైనా జరగవచ్చు, కొద్దిగా ప్రాణహాని ఉందని భయపడుతున్నారు. బ్యాక్గ్రౌండ్ నేపథ్యం చూసినప్పుడు ఈ సిరీస్ ఆఫ్ హత్యలు కనెక్షన్ ఉన్న వాళ్ళంతా చనిపోతూ వస్తున్న సందర్భం మనం చూసాం. ఈ అన్ని పరిగణనలోకి తీసుకొని ఒక్కసారి మనం చూసినట్టయితే ఖచ్చితంగా హత్య చేస్తారు, చంపేస్తారని మనం అనలేము, అనకూడదు కూడా. అది జరగకూడదు, జరగొద్దని ఆశిద్దాం. అయినప్పటికీ ఈ వాస్తవాలను నిష్పక్షపాతంగా చూస్తే సునీత గారికి ప్రాణహాని ఉండే అవకాశం ఉంది అని మనకు అనిపిస్తా ఉంది. గత జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్స్ చూస్తే అన్ని చూసినట్టయితే ఆ విధంగా ప్రమాదం పొంచి ఉందేమో అన్న అనుమానం ప్రజల్లో కలుగుతా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అక్రమాలు ఎన్నో వస్తున్నాయో. జగన్ రెడ్డి గారు పదవి పోయినప్పటి నుంచి ఆయన మాట్లాడుతున్న తీరు కొంత డిఫరెంట్గా ఉంది, మానసిక స్థితి కూడా కొంత డిఫరెంట్గా అనిపిస్తూ ఉందని ప్రజలు ఆందోళన పడుతున్న సందర్భం. ఆ టైంలో ఆయనకి కుటుంబ సభ్యుల బయట వాళ్ళ అని ఆలోచించే మనిషి కాదు ఆయన. కాబట్టి అనుమానాలు జనంలో ఆలోచన, ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. అసలు ఈ బాబాయ్ హత్య కేసు ఎప్పటికీ మిస్టరీ వీడే అవకాశం ఉంది. మిస్టరీ వేయటం అంటే ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆశీస్సులు కావాలి కేసు బయటికి రావాలంటే. జగన్ రెడ్డి గారికి ఇప్పటివరకు బీజేపీ సెంటర్లో శుభ ఆశీస్సులు అందిస్తూ వస్తున్నది అన్న విషయం నిజం ఇప్పటికి కూడా. ఎందుకంటే బీజేపీ వాళ్ళ వ్యూహం స్ట్రైట్ గా ఉండదు, వాళ్ళ బేరీజ్ వేసుకుంటారు. ఈ రోజు టీడీపీతో ఉన్న జగన్ రెడ్డితో సన్నిహిత్యం కొనసాగిస్తున్నారు అన్న అనుమానం కొంత ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో కమలం వికసించాలంటే పాలిటిక్స్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఆ ఆశీస్సులు ఉన్నబట్టి కేసులన్నీ కూడా బయటికి రావట్లేదన్న దానికి నిదర్శనం ఈడీ కేసు, సిబిఐ కేసులు 11+9 కేసులు పెండింగ్లో ఇప్పటికీ ఉన్నాయంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలు 11 సంవత్సరాలు బెయిల్ ఇచ్చారు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆశీస్సులు అని చెప్పక తప్పదు ఎవరేమనుకున్నా కూడా. కాబట్టి అదే ఆశీస్సులు లేకపోతే అమిత్ షా గారు గతంలో విజయవాడ వచ్చినప్పుడు మీటింగ్లో కొంత సంభాషణ, డిస్కషన్ జరిగింది. మరి సెంట్రల్ కనుక సీరియస్గా చూసినట్టయితే ఈ కేసే కాదు అన్ని కేసులు బయటకు వస్తాయి 1 by 1. అప్పుడు జగన్ గారి పరిస్థితి మనం ఊహించిన విధంగా జైలుకు తప్పదామని అనిపిస్తుంది. వాళ్ళ ఆశీస్సులు ఉన్నంత వరకు మాత్రం ఏం కాదు, అది లేకపోతే మాత్రం కేసు వెలుగులోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా బాబాయ్ హత్య కేసులో బీజేపీ అడ్డుతుంటే జగన్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మరి బాబాయ్ హత్య కేసులో ఏం జరుగుతుంది, సునీతకు ప్రాణహాని నిజంగానే ఉందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.